హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. ఈరోజు టాపిక్ వచ్చేసి గ్లోబల్ ఎకానమీలో చాలా టెన్షన్స్ వస్తున్నాయి. ట్రాఫిక్ టెరిఫ్స్ పెరిగాయి, వీసా రూల్స్ టైటన్ అయ్యాయి. బట్ ఇండియా స్టడీగా కాన్ఫిడెంట్గా ముందుకు వెళ్తుంది. హియర్ ఉత్తరప్రదేశ్లో జరిగిన ఇంటర్నేషనల్ ట్రేడ్ షోలో పిఎం మోదీ చెప్పారు, ఇండియా ఈజ్ గ్రోయింగ్ డిస్పైట్ రిస్ట్రిక్షన్స్. దిస్ ద బిగ్ గోల్. ఓకే, రష్యా కూడా పార్ట్నర్ కంట్రీగా పార్టిసిపేట్ చేసింది. ట్రేడ్, టెక్నాలజీ అండ్ టూరిజం సెక్టర్స్లో ఇండియాకి స్ట్రాంగ్ సపోర్ట్ ఇచ్చింది. ఐఎంఎఫ్ ప్రొజెక్షన్స్ ప్రకారం ఇండియా విల్ బీ ద వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీస్ ఇన్ 2025. డిస్పైట్ గ్లోబల్ స్లో డౌన్స్ మన ఎకానమీ రెసిలెంట్గా ఉంది. యుఎస్ఏలో H1B వీసా ఫీజ్ $100K పెరిగిన టాలెంట్ మైగ్రేషన్ జరుగుతుంది. కానీ ఇండియాలో ఇన్నోవేషన్ అన్స్టాపబుల్, అది అందరికీ తెలిసిందే. యాజ్ యూ సీ, బిగ్ కంపెనీస్కి అందరికీ ఇండియా సీఈఓస్ ఉన్నారు. ఓకే, మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, వికసిత్ భారత్, ఈ ఇనిషియేటివ్స్ ఇండియాని గ్లోబల్ పవర్ హౌస్గా మారుస్తున్నాయి. మన స్ట్రాటజీ, మన స్టెబిలిటీ, మన స్పిరిట్, దట్ ఈస్ ద రియల్ స్ట్రెంత్ ఆఫ్ ఇండియా. కామెంట్లో చెప్పండి, ఈ గ్రోత్ మీకు ప్రౌడ్గా అనిపిస్తుందా? షేర్ దిస్ రీల్. జై హింద్.